హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిప్లీ స్టూడెంట్స్ యూట్యూబ్ ఛానల్. సో టుడే నేను మీకు కంట్రోల్ సిస్టమ్స్ అనే కొత్త సబ్జెక్ట్ గురించి చెప్పబోతున్నాను అనమాట. సో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మనము కంట్రోల్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కంట్రోల్ సిస్టమ్స్. సో ఇది ఇప్పుడు మనకు థర్డ్ బీటెక్ ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఉందన్నమాట. ఓకే, 3-1లో మనకు ఈసీఈ ట్రిపుల్ ఈ వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఉంది, కంట్రోల్ సిస్టమ్స్ అనమాట. సో ఈ కంట్రోల్ సిస్టమ్స్ యొక్క ఒక సిస్టమ్ని కంట్రోల్ చేయడం. వీ హ్యావ్ టు కంట్రోల్ ఏ సిస్టమ్ బై సమ్ ప్రాసెస్, బై సమ్ స్టెబిలిటీ థీరమ్, స్టెబిలిటీ అనాలిసిస్. ఓకే, సో కంట్రోల్ సిస్టమ్స్. ఓకే, సో వీ కెన్ మనము ఈ కంట్రోల్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్లో స్టెబిలిటీ అనలైజ్, మ్యాథమెటికల్ మోడల్స్, దర్ ఆర్ నెంబర్ ఆఫ్ మ్యాథమెటికల్ మోడల్స్ మనం చూస్తున్నాం అనమాట. సో ನಾವು ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ కంట్రోల్ సిస్టమ్స్ ఉంది కదా, సో కంట్రోల్ సిస్టమ్స్లో దర్ ఆర్ 2 కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ ఈజ్ కంట్రోల్ అండ్ అనదర్ వన్ ఈజ్ సిస్టమ్. సో ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేస్తాం. బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ ద కంట్రోల్ సిస్టమ్, యూఆర్ గోయింగ్ టు నో అబౌట్ వాట్ ఈస్ మీన్ బై ఎ సిస్టమ్. ఓకే, సిస్టమ్. సో ఫస్ట్ మనం సిస్టమ్ యొక్క డెఫినేషన్ చూస్తాం. when a group of components or elements are connected together in a sequential manner to perform a certain task is known as a system. Okay friends, this is the definition of the system. Okay, so when a group of components or elements are connected together in a sequential manner to perform a certain task is known as a system. So here మనకు గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా కావచ్చు, కాంపోనెంట్స్ అయినా కావచ్చు అనమాట. సో ఈ డెఫినేషన్ మనం ఒక ఎగ్జాంపుల్తో చేసుకుంటామా. సో ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ తీసుకోండి, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. మనకు సిస్టమ్ అనగానే గుర్తొచ్చేది ఒక సిస్టమ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిస్టంలో మనకి ఏమేమి ఉంటుంది, ఒక డెస్క్టాప్ మానిటర్ ఉంటుంది, నెక్స్ట్ ఒక కీబోర్డ్ ఉంటుంది, అదేవిధంగా సిపియు ఉంటుంది, అదేవిధంగా మౌస్. ఇది మనకు బేసిక్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్, వీటంతా ఎలిమెంట్స్ అని అనొచ్చు, కాంపోనెంట్స్ అని అనొచ్చు అనమాట. సో ఈ కాంపోనెంట్స్ కావచ్చు, ఎలిమెంట్స్ కావచ్చు, మనం ఏం చేస్తాం, వేటి పోర్ట్లో వాటి కనెక్షన్స్ ఇచ్చేవాళ్ళం. అదే సీక్వెన్షియల్ మేనర్ అన్నాడు. వెన్ ఏ గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ ఇన్ ఏ సీక్వెన్షియల్ మేనర్ టు పర్ఫార్మ్ ఏ సర్టైన్ టాస్క్. అంటే ఒక పని చేయడం. సపోజ్ వర్డ్లో ఒక ఫైల్ మనం క్రియేట్ చేయాలి, ఒక ఫైల్ మనం టైప్ చేయాలంటే ఇవంతా ఆర్డర్లో కనెక్ట్ చేస్తుంటేనే కదా ఆ వర్డ్లో ఫైల్ క్రియేట్ చేయడం అనేది మనకు టాస్క్ అనమాట. సో ఈ కాంపోనెంట్స్ అంతా మనం పర్ఫెక్ట్గా సీక్వెన్షియల్ మేనర్లో కనెక్ట్ చేయాలి. దీనే సిస్టమ్ అంటారనమాట. సో చూడండి ఒకసారి మళ్ళీ. వెన్ ఏ గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ టు పర్ఫార్మ్ ఏ సర్టైన్ టాస్క్ గివెన్ బై ద యూజర్ ఈస్ నోన్ యాజ్ ఏ system. Okay friends, now we are going to see how many types of systems are there. Okay, generally the systems are classified into 2 types anamata. So 2 types of systems are there. So first one is CISO and another one is MIMO. So these are the 2 types of systems we are going to discuss about. First one is CISO. So CISO is nothing but, see here, when a system has only one input and one output. So this is nothing but single input, single output system. This type of systems are known as single input, single output systems. Single input, single output. So this is nothing but CISO systems. And coming to second one is multi input and multi output systems. So this is like this. So it's to be a system. ఒక సిస్టమ్ తీసుకుంటే దీనికి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద మల్టీ ఇన్పుట్
and here it is the multi అవుట్పుట్. సో దీన్నే మనం ఏమంటున్నామంటే మీమో సిస్టమ్స్ అంటాం. సో సీ హియర్ మనకు సిస్టమ్స్లో తీసుకుంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ సిస్టమ్స్. ఫస్ట్ వన్ ఈస్ 2 types ఆఫ్ సిస్టమ్స్. సీసో మీమో అంటే సింగిల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ సిస్టమ్, అదేవిధంగా మల్టీ ఇన్పుట్ మల్టీ అవుట్పుట్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ తీసుకుంటే మల్టీ ఇన్పుట్ మల్టీ అవుట్పుట్. సో దీస్ ఆర్ ది 2 types ఆఫ్ సిస్టమ్స్. సో ఈ 2 types ఆఫ్ సిస్టమ్సే మనకి ఇప్పుడు సిస్టమ్ అంటే ఇది అన్నమాట. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద వాట్ ఈస్ మీన్ బై ఏ కంట్రోల్ సిస్టమ్. ఓకే ఫ్రెండ్స్, నౌ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద కంట్రోల్ సిస్టమ్. సో కంట్రోల్ సిస్టమ్ ఇంతకుముందు మనం సిస్టమ్స్ గురించి నేర్చుకున్నాము. నౌ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద కంట్రోల్ సిస్టమ్. సో ఏ సిస్టమ్ అవుట్పుట్ ఈజ్ కంట్రోల్డ్ by its input, then the system is known as a control system. So this is the topic. So చూడండి, ఎనీ సిస్టమ్ విచ్ ఇట్స్ అవుట్పుట్ ఈజ్ కంట్రోల్డ్ బై ద ఇన్పుట్. ఏదైనా ఒక సిస్టమ్ యొక్క అవుట్పుట్ ఇన్పుట్ చేత కంట్రోల్ చేయబడుతుందంటే దెన్ ద సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఏ కంట్రోల్ సిస్టమ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం సిస్టమ్ తీసుకున్నప్పుడు సిస్టమ్ ఉన్నింది, అవుట్పుట్ ఉన్నింది, ఇన్పుట్ ఉన్నింది అన్న. బట్ ఇక్కడ వన్ మోర్ కాంపోనెంట్ ఈస్ యాడెడ్ ఇన్ దిస్ బ్లాక్ డయాగ్రామ్, దట్ ఈస్ నథింగ్ బట్ కంట్రోలర్. So one more component is added here. That is nothing but controller. Okay, so there are 2 types of control systems are there. First one is open loop control system, another one is closed loop system. Based upon this input output and structure of the block diagram, the control systems are classified into 2 types. Now let us going to see what are the 2 types of control systems. Okay, now you understand what is meant by a control system. A system output is controlled by its input. So output is controlled by its input. Okay friends, let's see this. Here it is the open loop control system. See, this is the black diagram for the open loop control system. Here it is the input output. There are 2 components present in the black diagram. First one is controller and another one is the system. See here, no corrections in the output is the first point in the open loop control system. Once the output is, we get the output, so there is no change in the output. Okkasari output vachesindante ante, that is final. There is no rectification, no modification in the open loop control system annamata. Endukante ikkada feedback facility anedi undadu manaku. No feedback in the open loop కంట్రోల్ సిస్టమ్. సో ఫీడ్బ్యాక్ అనేది ఉండదు అనమాట మనకు ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టంలో. ఫీడ్బ్యాక్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనకు వచ్చిన సపోజ్ మనకు అవుట్పుట్ మనకు 10 రావాలా, 11 వచ్చింది అనుకో, ఆ 1 అనేది ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ తీసుకొని అగైన్ ఇన్పుట్కి ఇచ్చి మనం కరెక్షన్ చేస్తాం అనమాట. సో ఆ ఫెసిలిటీ అనేది ఉండదు. వన్స్ ద అవుట్పుట్ వచ్చేసిందంటే అంతే, దట్స్ ద ఫైనల్. అండ్ నెక్స్ట్ వన్, మళ్ళీ మనం అవుట్పుట్ మనకు డిజైర్డ్ అవుట్పుట్ రావాలంటే వీఆర్ చేంజింగ్ మాన్యువలీ the input to get desired అవుట్పుట్. మనకు డిజైర్డ్ అవుట్పుట్, సో డిజైర్డ్ అవుట్పుట్ రావాలంటే వీఆర్ చేంజింగ్ మాన్యువల్లీ ద ఇన్పుట్ని మనం మాన్యువల్గా చేంజ్ అయిన అవుతుంది అనమాట. సో వీ కెన్ సెట్ ద ఇన్పుట్ మాన్యువల్లీ టు గెట్ ద డిజైర్డ్ అవుట్పుట్. అగైన్ ద అవుట్పుట్ ఈస్ నాట్ అక్యురసీ, వీఆర్ గోయింగ్ టు అగైన్ చేంజ్ ద ఇన్పుట్ మాన్యువల్లీ. సో ఇట్స్ అ very high disadvantage in the open loop control system. Okay, next we are going to see the closed loop control system. Okay friends, okay, now we are going to know about the control systems anamata. So control systems in which the output has an effect on the input quantity to overcome the disturbances caused by the harmonics. Okay, to overcome the disturbances caused by the harmonics and get a accuracy value. This type of systems are known as control systems. So the open loop system is itself modified by providing a feedback, then it will become a closed loop system. చూస్తామండి. సో చూడండి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు see the black diagram of the closed loop control system. See, so here it is the open loop control system plant. So for this what we are going to provide a controller. So controller, so plant controller, and one more thing is we are added an error detector. Okay, so this is the
output. For the here input, output. From here feedback element is connected. Feedback. So we are providing a feedback to the error detector, plus minus. The signs are what is in our convenience, we can change the signs also. So this is the black diagram of the overall control system. చూడండి అవుట్పుట్ క్వాంటిటీ హ్యాస్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ది ఇన్పుట్. సో ఇక్కడ నుంచి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇట్ హ్యాస్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ది ఇన్పుట్ అనమాట. సో ఈ అవుట్పుట్ క్వాంటిటీ ఇన్పుట్ పైన ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. దాన్నే మనం క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. సో ఇక్కడ వరకే ఏమవుతుంది మనకు, సో ఇక్కడ వరకే మనకి ఏమవుతుంది చూడండి, ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్. సో దీనికి ఈ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్కి ఎర్రర్ డిటెక్టర్ విత్ ఏ ఫీడ్బ్యాక్ మనం కనెక్ట్ చేసినప్పుడు ఇదేమవుతుందంటే క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్గా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే చూడండి అదే చెప్పాడు అనమాట. వాడు ఏం చెప్పాడంటే కంట్రోల్ సిస్టమ్ ఇన్ విచ్ ద అవుట్పుట్ హ్యాస్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ది ఇన్పుట్ క్వాంటిటీ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద అవుట్పుట్ సిస్టమ్ అక్యూరసీ కాన్స్టెంట్ అనమాట. సో అవుట్పుట్ని మనకు డిజైర్డ్ అవుట్పుట్ రావడానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ అవుట్పుట్ క్వాంటిటీ అనేది ఎఫెక్ట్ చూపించాలి దేనిపై, ఇన్పుట్. సపోజ్ ఇక్కడ మనకు 10 రావాలి, 10 ఈజ్ అవర్ డిజైర్డ్ అవుట్పుట్. సో వీ గాట్ 11. సో అప్పుడు ఏమవుతుంది, +1 అనేది ఎర్రర్లో కనెక్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, +1 -1 క్యాన్సిల్ అయిపోయేసి మనకి ఎగ్జాక్ట్ 10 అవుట్పుట్ వస్తుంది. అంటే ఒక ఈ ఫీడ్బ్యాక్ అనేది అగైన్ ఇట్ యాక్ట్స్ యాస్ ఏ ఎర్రర్ డిటెక్టర్. ఎర్రర్ డిటెక్టర్ అనేది ఎర్రర్ డిటెక్టర్కి సిగ్నల్ పంపిస్తుంది అనమాట. అవుట్పుట్ దగ్గర నుంచి డిటెక్ట్ చేస్తుంది. మనకు కావాల్సింది 10, ఇక్కడ వచ్చింది 11 కాబట్టి +1ని మనం ఫీడ్బ్యాక్లో పంపించి ఎర్రర్ డిటెక్టర్ ఏం చేసినప్పుడు ఎర్రర్ డిటెక్టర్ అనేది అడిషన్, మల్టిప్లికేషన్, మనకు అర్థమెటిక్ లాజిక్స్ అంతా మనకి ఏ లాజిక్ కావాలో ఆ లాజిక్ ఉంటుంది అనమాట ఎర్రర్ డిటెక్టర్లో. సో ఈ విధంగా ఏం చేస్తుందంటే ఈ ఎర్రర్ డిటెక్టర్ అనేది ఎర్రర్ని ఏ సిగ్నల్లో మనం ఏ సిగ్నల్ ఇన్పుట్ రెఫరెన్స్ సిగ్నల్ కాబట్టి ఇన్పుట్ ఏ సిగ్నల్ అయితే ఇస్తామో ఆ సిగ్నల్లో కన్వర్ట్ చేసుకొని ఇట్ కెన్ రెక్టిఫై ద ఎర్రర్. సో బై ఈ క్యారెక్టర్ ఉండడం వల్ల దీన్ని మనం ఏమంటున్నామంటే ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్. వి కాల్ దిస్ closed loop control system as a automatic control system. Okay friends, the open loop system is modified by a feedback అనమాట. ఓపెన్ లూప్ సిస్టమ్ని ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చి మనం ఏం చేస్తున్నామంటే క్లోజ్డ్ లూప్ సిస్టమ్గా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఈ క్యారెక్టరిస్టిక్స్ అంతా ఈ ఫెసిలిటీస్ అంతా ఉండడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది అనమాట క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. అనదర్ వన్ ఈస్ ఇట్ ఈస్ నోన్ యాజ్ బై దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్. ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ అంటే మనకు క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. సో అప్లికేషన్ తీసుకుంటే ఇప్పుడు మనకు నడిచేటివన్నీ రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, మనకు ఆటోమేటిక్గా సర్క్యూట్స్లో వోల్టేజ్, పవర్ కంట్రోల్, వోల్టేజ్ కరెంట్ కంట్రోల్ చేయాలన్నా మనం క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ వాడుతున్నాము. ఐరన్ బాక్స్ ఉంది, మనకు ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్. దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ present in the closed loop control system that we are going to see in our next video. Okay, thanks for watching.